వేస్ట్ లిడ్తో ఒక మంచి ఐడియాని షేర్ చేయాలనుకున్నానండి. ఈ లిడ్ మనకు చాలా విధాలుగా పనికొస్తుంది. అంటే ఇలాగే పెడితే కొన్ని లుక్ ఉండదు, కానీ దీన్ని కొద్దిగా డెకరేట్ చేస్తే మాత్రం చాలా బాగా లుక్ వస్తుంది. గట్టిగా ఉంటుంది కదా ప్లాస్టిక్. ఇది మనము చెట్లు కూడా పెట్టుకోవచ్చండి. దీని మీద వాటర్ దీంట్లోనే ఉండిపోతుంది, అలా కూడా పనికొస్తుంది ఇది. తర్వాత నేను ఇంకొక ఐడియాని షేర్ చేయాలనుకున్నాను. గ్లూగన్తో మొత్తము నీట్గా అతికించేయాలండి ఇలాగా. ఈ రెంటిని నేను కవర్ చేసినానండి. దీంతో కార్డ్బోర్డ్తో లిడ్కి నేను కవర్ చేసినాను. ఇప్పుడు దీన్ని ఇలా నేను పెట్టేస్తానండి గ్లూగన్తో. ఈ వెనక సైడ్ నేను పెట్టేస్తాను. ఇప్పుడు ఒక రోలర్ తీసుకోవాలండి, ఏదో ఒకటి. దీన్ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను కట్ చేసి చూపిస్తాను మీకు. ఈ కార్డ్బోర్డ్ని అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఏదో ఒక మీ ఇష్టమైనది క్లాత్ తీసుకొని దీన్ని చుట్టేయచ్చండి. ఇలాగా నేను చేసి చూపిస్తాను. ఇలా రోల్ తీసుకోవాలి కదా. ఇలా నేను తీసుకున్నట్లు ఒక క్లాత్ తీసుకున్నాను, ఈ కలర్ది. మీరు ఏదైనా క్లాత్ తీసుకోవచ్చండి. కొద్దిగా గ్లూగన్ అతికించినాను. ఇలా క్లాత్ లేకపోతే మీరు పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే సాటిన్ రిబ్బన్ దొరుకుతుంది కదా, దాంతో కూడా చాలా బాగుంటుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ మనము దీని చుట్టూ చుట్టాలండి ఇలాగా. లాస్ట్కి కొద్దిగా గ్లూగన్ అతికించాలంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇలా అన్నీ నేను చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది తీసుకొని మనం తయారు చేసుకున్నాం కదా, ఇది తీసుకొని ఇలా అతికిచ్చేసేయాలి గ్లూగన్తో. ఇలా నేను అన్నీ అతికిచ్చేస్తానండి. ఇలాగా క్యాప్స్ ఉంటుంది కదా, క్యాప్స్కి నేను ఇలా తయారు చేసినాను. దీన్ని కూడా క్యాప్స్కి కూడా నేను క్లాత్ అనేది అతికిచ్చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను అతికిస్తానండి ఇట్లా.
ఇలా అతికించాలి. హలో, ఈ ట్రేకి నేను మిర్రర్స్తో డెకరేట్ చేసినానండి ఇలా. ఇప్పుడు ఇది అందమైన ట్రేగా కూడా వాడుకోవచ్చు. మనము ఫ్లవర్స్ పెట్టడానికి దేవుని దగ్గర దేనికైనా వాడుకోవచ్చండి, డెకరేషన్ పర్పస్కి. అందమైన ట్రే రెడీ అయిపోయింది వేస్ట్ లిడ్తో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.